హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండి రైస్ బ్రేక్ఫాస్ట్ కాంబినేషన్కి సూట్ అయ్యే ఒక ఈజీ రెసిపీ చేస్తున్నాను. అదే పండు మిరపకాయ పచ్చడి. సో ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 250 గ్రామ్స్ పండు మిరపకాయలు తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి తొడుములు తీసుకుని పూర్తిగా తడి ఆరే వరకు పక్కన పెట్టుకోవాలి. మిరపకాయలో ఏమాత్రం తడి ఉన్నా పచ్చడి పూర్తిగా పాడవుతుంది. ఇప్పుడు మిరపకాయలు పూర్తిగా డ్రై అయిన తర్వాత వాటిని చిన్న ముక్కలుగా ఇలా అన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 250 గ్రామ్స్ మిరపకాయలకి నేను 50 గ్రామ్స్ శుభ్రం చేసిన చింతపండుని, 20 గ్రామ్స్ రాళ్ళ ఉప్పుని తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్స్ మెంతులు వేసుకుని కాసేపు వేయించుకోవాలి. మరలా అందులోనే 2 స్పూన్స్ ఆవాలు వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి. ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తరిగి ఉంచుకున్న మిరపకాయ ముక్కల్ని సగం వేసుకుని అందులో 50 గ్రాముల చింతపండు, 20 గ్రాముల రా సాల్ట్, అలాగే 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ముద్దలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరలా మిగిలిన ముక్కలను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న మెంతులు, ఆవాలు వేసుకుని దాన్ని ఫైన్ పౌడర్లా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ముందుగా గ్రైండ్ చేసుకున్న పండుమిరపకాయ పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్స్ ఆవాలు, 5 to 6 ఎండుమిర్చి ముక్కలు, 5 to 6 చితకొట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వేయించుకోవాలి. కొద్దిసేపు వేగిన తర్వాత అందులో కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకొని మరలా వేయించుకోవాలి. ఇందులో పక్కన ఉంచిన పండు మిరపకాయ ముద్దను వేసి బాగా కలపాలి. ఈ విధంగా చేయడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారే వరకు బయట ఉంచాలి. ఇప్పుడు దీన్ని తడిలేని గ్లాస్ జార్లో కానీ గాలి వెళ్ళని డబ్బాలో కానీ వేసుకోవాలి. అంతే అండి, పండు మిరపకాయ పచ్చడి రెడీ. సో మీరు కూడా హ్యాపీగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి.